కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం బతుకుదెరువు లేకుండా చేశారని వరంగల్ మహిళలు ఫైర్ అయ్యారు. ఎన్నో ఏండ్లుగా వీధి వ్యాపారం చేస్తూ జీవిస్తున్న తామంతా కాంగ్రెస్ రాకతో ఆగమయ్యమన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు వస్తున్నారని కాజీపేట నుండి వరంగల్ రైల్వే స్టేషన్ వరకున్న వీధి వ్యాపారుల దుకాణాలన్నీ తొలగించి ప్రభుత్వం తమ పుట్టకొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హన్మకొండ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వీధి వ్యాపారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి బతుకుదెరువు లేకుండా చేస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ వారితో మాట్లాడామన్న వినయ్ భాస్కర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి మొదలుకొని హైడ్రా పేరిట మరి పెద్ద ఎత్తున పేదవాళ్ళ ఇండ్లన్నీ కూడా ధ్వంసం చేయటం కాకుండా మిస్ వరల్డ్ పురస్కరించుకొని పెద్ద ఎత్తున మరి చిరు వ్యాపారులందరినీ కూడా మరి రోడ్లపై నుంచి వారు చేస్తున్నటువంటి వ్యాపార స్థలాలన్నిటిని కూడా ధ్వంసం చేయటమే కాకుండా వరంగల్లో బీభత్సం జరుగుతుంది. మరి వాస్తవంగా చూసినట్టయితే 2014లో పార్లమెంట్లో మరి ఒక చట్టం రూపొందించడం జరిగింది. చిరు వ్యాపారులకు అండగా ఉండాలని స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014లో మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీఆర్ గారి చొరవతోని మున్సిపల్ శాఖ మంత్రివర్యులు రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో చిరు వ్యాపారులకు అండగా ఉండాలని అనేక వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ నగరంలో కూడా 2800 పైచిలకు వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం కాకుండా చిరు వ్యాపారులకు ఆత్మస్థైర్యం ఉండే విధంగా ఆత్మగౌరవంతో వారు వ్యాపారం చేయాలని చెప్పి వారికి మరి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా వెండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఆర్థికంగా కూడా చేయూతనిచ్చడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో 10-15 రోజుల నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ స్టేషన్ వరకు స్మార్ట్ సిటీ పేరిట మరి వీధి వ్యాపారులను అందరినీ కూడా పొట్టగొట్టడం జరిగింది. కేవలం బడాబాబులకు బడా వ్యాపారస్తులకు మరి కొమ్ము కాసే విధంగా ఈ శాసనసభ్యులు కానీ మేయర్ కానీ మరి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుకే ఈరోజు మరి న్యాయపరంగా వారికి చట్టం ఉన్నటువంటి హక్కులతోని ఇటు కమిషనర్ కానీ కలెక్టర్ కానీ మున్సిపల్ కలిసినప్పటికీ కూడా న్యాయం జరుగుతలేదని చెప్పి మా చిరు వ్యాపారులు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ను ఆశ్రయించడానికి తెలంగాణ భవన్ రావడం జరిగింది. ఖచ్చితంగా చట్టం ఉన్నది, న్యాయం మా పరంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చిరు వ్యాపారుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ దండు, బీఆర్ఎస్ పార్టీ కండువా, బీఆర్ఎస్ పార్టీ జెండా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. మా బండ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉండనియాలి సార్, ఎందుకంటే తీయకుండా మేము ఇక్కడికి వచ్చినాం. వినయన మాట్లాడింది కాబట్టి మా బండ్లు కొంచెం తీయకుండా ఉన్నాయి. ఇప్పటికీ బండ్లు అక్కడనే ఉంచుతాం, మాట్లాడతామని చెప్పి హైకోర్టులో వేస్తాం, మాట్లాడతామని. మాకు ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది పెడతారు. మేము హన్మకొండ చౌరస్తాల కూరగాయలు అమ్ముకుంటాం. మేము అందరం 10-11 ఏళ్ళ 12 ఏళ్ళ కాంచి మేము కూరగాయల వ్యాపారం చేసుకునేటోళ్ళము. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఉన్నప్పుడు వినయ్ అన్న మాకు జాగలు రోడ్డు మీద కూర్చుంటే రోడ్డు మీద వద్దామో ప్రాబ్లం అవుతుందని మంచిగా మాకు ఇటు ఆర్టీసీ వాళ్ళకి కాకుండా ఇటు రోడ్డు డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో ఉన్నది గ్రౌండ్లో ఆ జాగలో మాకు మంచిగా మొరంగిట్ల పోసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టండి. మేము 42 మంది ఉన్నాం కూరగాయల వ్యాపారంలో వల్ల 42 మందిని ఇప్పుడు 10-12 ఏళ్ళ కాంచి అమ్ముతుంటే మాకు ఏనాడు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వినయన్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచి జరిగింది. ఎవ్వరు మా జోలికి రాలేదు. మమ్మల్ని ఒక కాడ కూర్చోబెట్టి అమ్ముకోమన్నోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కానుంచి మాకు ఒక నోటీస్ కాకుండా ఏది కాకుండా సడన్గా వచ్చి ఇవాళ వచ్చి రేపు కూరగాయల మొత్తం తీసేయాలి, మీరు ఇక్కడ అమ్మొద్దు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చిందని పోలీసు వాళ్ళను అది ట్రాఫిక్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చి చెప్పిళ్ళు. జేసీబీ తోడు మొత్తం డబ్బాలు కూరగాయలు మొత్తం ధ్వంసం చేసిళ్ళు. మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కూడా జైలు అదే పోలీస్ స్టేషన్లో అందరిని ఎత్తాము, మీ మీద కేసు పెడతాము, మీరు ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి నడువులని అన్నాడు. ఇక 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే దగ్గర పోయినా కూడా మాకు న్యాయం జరగనప్పుడు మళ్ళీ మేము కేసీఆర్ దగ్గరికి వినయన దగ్గరికే మాకు న్యాయం జరగాలి, మా జాగాలు మాకు కావాలి, మా నష్టపరిహారం మాకు గట్టియాలి అని మేము అక్కడ నుంచి ఇప్పుడు వరంగల్ నుంచి ఇక్కడ హన్మకొండ నుంచి మేము ఇక్కడ దాకా వచ్చినాం. మాకు మా జాగాలు కావాలి, మాకు నష్టపరిహారం జరగాలి. మాకు కేసీఆర్ను వినయాన్ని ఉన్నప్పుడు చాలా మంచి జరిగింది, మా జోలికి ఎవ్వరు రానే రాలేదు. అట్లాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్ట్రీట్ వెండర్ కార్డులు ఉన్నప్పుడు మాకు ఏ నోటీస్ రాకుండా ఇంత సడన్గా మమ్మల్ని ఎందుకు తీపిస్తారు? మేము చేసుకుంటే తినేటోళ్ళము, కూలి చేసుకుంటే తినేటోళ్ళు. మేము ఏమైనా పెద్ద పెద్ద బిల్డింగులు బంగ్లాలు భూములు జాగులు మాకు ఏం లేవు. అట్లాంటి మాకు అంత కోటీశ్వర్లు కాకుండా మమ్మల్ని కూలి చేసుకొని తినేటోళ్ళని మమ్మల్ని ఎందుకు ఇట్లా వెళ్ళగొట్టాలి?